హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. అన్ని పోటీ పరీక్షలకు ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించినటువంటి మీకు వివరణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఆ రోజునే జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటి జరుపుకుంటారు, ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క లక్ష్యం ఏమిటి, అదే రకంగా ఇటీవల మైలురాయి చేరుకున్నటువంటి ఓటర్ల సంఖ్య అనేటువంటిది ఇందులో తెలిపడం జరుగుతుంది. అలాగనే 15వ అంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరం జరుపుకునేటువంటి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్యాంశాలు, దాంతోపాటుగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈసీఐ గురించి, అదే రకంగా రాజ్యాంగ నిబంధనలు అంటే ఈసీఐకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు, అదే రకంగా ఈసీఐ యొక్క నిర్మాణం, ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఈసీఐ యొక్క సవాల్, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఈ నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ నుంచి మీకు ఆన్సర్ క్వశ్చన్స్ రాకపోయినా కానీ ఈసీఐ గురించి వచ్చినా కానీ ఈసీఐ గురించి కూడా మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఈసీఐకి సంబంధించినటువంటి లేకపోతే జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా నిన్నటి దిన ముందు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అందు జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది జనవరి 24న జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ జాతీయ బాలికల దినోత్సవం సంబంధించినటువంటి పూర్తి ఎన్క్రిప్టెడ్ వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు కావాలనుకున్నట్లయితే కింద ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది, అదే రకంగా పిన్నెడ్ కామెంట్స్లో నెక్స్ట్ వీడియో స్లైడ్లో కూడా మీకు ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. జాతీయ ఓటర్ల దినోత్సవం వచ్చేసి జనవరి 25వ తారీఖున దీన్ని జరుపుకుంటారు. అయితే దీన్ని ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభించారంటే 2011వ సంవత్సరం నుంచి దీన్ని జరుపుకోవడం ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే కనుక జనవరి 25, 2025 మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటిది అంటే నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇది భారత ఎన్నికల సంఘం 70 సంవత్సరాలు పూర్తవడం జరుగుతుంది. అంటే 2025 సంవత్సరం నాటికి ఈ రోజున మనకి ఈసీఐ ఫామ్ అయ్యి 70 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతగానో ప్రత్యేకత అనేటువంటిది సంతరించుకోవడం జరిగిందనమాట అండి. అదే రకంగా 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతున్నాయో వాటిని విజయవంతంగా చేసిన కారణానికి కూడా ఇది ఎంతగానో ప్రత్యేకంగా ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఎందుకు ఈరోజే జాతీయ ఓటర్ల డే అనేటువంటి జరుపుకుంటారని మనం చూసుకున్నట్లయితే కనుక భారతదేశం రిపబ్లిక్ అవడానికి ముందు రోజున అంటే జనవరి 26న మనం చూసుకున్నట్లయితే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఈ గణతంత్ర దినోత్సవానికి ముందుగా మనకి జనవరి 25, 1950న ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగిందనమాట అండి. దీని జ్ఞాపకార్థంగానే 2011 నుంచి ఏటా జనవరి 25న మనకి నేషనల్ ఓటర్స్ డే లేకపోతే జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటి జరుపుకుంటారనమాట అండి. సో అందుకనే అంటే భారత గణతంత్ర దినోత్సవానికి ముందు రోజున ఈసీఐని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. కాబట్టి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క లక్ష్యం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఓటర్లకు అవగాహనను ప్రోత్సహించడం, అలాగనే భాగస్వామ్యాన్ని ప్రేరేపించడం మరియు కొత్త ఓటర్లను గౌరవించడం అనేటువంటిది దీని యొక్క లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని యొక్క థీమ్ అంటే ఈ సంవత్సరానికి కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. 2025 సంవత్సరానికి కానీ జాతీయ ఓటర్ల దినోత్సవం లేకపోతే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి జాతీయ ఈసీఐకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అనేటువంటిది కూడా మనకు అడగడం జరుగుతుంది అనమాట అండి. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేటువంటిది ఈ సంవత్సరానికి థీమ్ అనమాట అండి. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేటువంటిది ఈ సంవత్సరానికి థీమ్గా ఉండడం జరిగిందనమాట. ఈ సంవత్సరం చేరినటువంటి మైలురాళ్ళు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 99.1 కోట్ల మంది నమోదిత ఓటర్లతో భారతదేశ సంఖ్య అనేటువంటిది 100 కోట్లకు మార్కు చేరుకోవడం జరిగింది అనమాట. అంటే ఓటర్లకు సంబంధించినటువంటి ఓటింగ్ అర్హత పొందినటువంటి వారు ఎవరైతే అప్లై చేసుకుని ఓట్ కార్డు పొందుకున్నారో వారు 99.1
కోట్ల మందితోటి భారతదేశ సంఖ్య 100 కోట్ల మార్క్ అనేటువంటిది చేరడం జరిగిందనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ 100 కోట్ల సంఖ్యలో 21.7 కోట్ల మంది యువ ఓటర్లు, అంటే యువ వయస్సు కలిగినటువంటి వారు, అంటే 18 to 29 ఇయర్స్ కలిగినటువంటి వారి 21.7 కోట్ల మంది ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మెరుగైన ఎలక్ట్రల్ లింగ నిష్పత్తి అనేటువంటిది మనకు రావడం జరిగింది అనమాట అండి. 2024లో చూసినట్లయితే కనుక 948, అంటే 1000 మంది పురుషులకు 948 మంది స్త్రీలు లింగ నిష్పత్తి ఎలక్ట్రల్ లింగ నిష్పత్తిగా ఉంటే 2025 నాటికి చూసుకున్నట్లయితే కనుక 7 పాయింట్లు పెరిగి 954 పెరగడం జరిగిందనమాట అండి. ఇది ఒక మంచి సూచనగా కూడా మనం తెలపొచ్చు అనమాట అండి. అంటే ఇది ఎందుకు మంచి సూచన అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మంది మహిళా ఓటర్లు ఓటింగ్ వేయడానికి లేకపోతే ఓటింగ్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారు మక్కువ చూపుతున్నట్లుగా దీన్ని బట్టి మనకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ 15వ నేషనల్ ఓటర్ డే యొక్క ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక భారత రాష్ట్రపతి ఉత్తమ ఎన్నికల సాధన అవార్డులు అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి బహుకరిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీనికి ఏమని ఇస్తారని మనం చూసినట్లయితే బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీస్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించడం జరుగుతుంది అనమాట అండి. బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీస్ అవార్డు ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, అదే రకంగా పోలీసులు, సూపరింటెండెంట్లు మరియు రాష్ట్రాల అసాధారణమైన పనితీరును కనపరిచినందుకు గాను 15వ నేషనల్ ఓటర్స్ డే నాడు చూసుకున్నట్లయితే బెస్ట్ ఎలక్ట్రల్ ప్రాక్టీస్ అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈసీఐ కాఫీ టేబుల్ బుక్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ఇండియా ఓట్స్ 2024 ఎ సాగా ఆఫ్ డెమోక్రసీ అనేటువంటి కాఫీ టేబుల్ బుక్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అలాగనే బిలీవ్ ఇన్ ద బ్యాలెట్ అనేటువంటి హ్యూమన్ స్టోరీస్ షేపింగ్ ఇండియా 2024 ఎలక్షన్స్ అనేటువంటి ప్రచురణను కూడా రాష్ట్రపతికి అందించడం జరుగుతున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. మెయిన్ చూసుకున్నట్లయితే కనుక కాఫీ టేబుల్ బుక్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఇండియా ఓట్స్ 2024 ఎ సాగా ఆఫ్ డెమోక్రసీ అనేటువంటిది, అలాగనే బిలీవ్ ఇన్ ద బ్యాలెట్ హ్యూమన్ స్టోరీస్ షేపింగ్ ఇండియా 2024 ఎలక్షన్స్ అనేటువంటిది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థగా దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉందన్నమాట అండి. ఇది అడ్మినిస్ట్రేషన్ యూనియన్, అదే రకంగా స్టేట్ ఎలక్షన్స్ని ఇది అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, స్టేట్ లోక్సభ కానీ వీటికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ప్రెసిడెంట్ అలాగనే వైస్ ప్రెసిడెంట్ కార్యాలయాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని జనవరి 25, 1950 దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. దీన్ని జాతీయ ఓటర్ల దినోత్సవం అని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే పార్ట్ 15లో చూసుకున్నట్లయితే ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు రాజ్యాంగ నిబంధనలు ఈసీఐ గురించి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈసీఐ యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారనమాట. అంటే ఒకటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకరు ఉంటారనమాట అండి. 2 ఎలక్షన్ కమిషన్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ ముగ్గురిని రాష్ట్రపతి వారిని నియమించడం జరుగుతుంది అనమాట. వీరి యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే కనుక 6 years అనేటువంటిది వీరి యొక్క టెన్యూర్ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు అపాయింట్ అయినప్పటి నుంచి 6 years అనేటువంటిది వీరి యొక్క టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ ఈ 6 years లోపే వారికి 65 years కనుక వచ్చినట్లయితే కనుక వారి పదవీ కాలం ముగించడం జరుగుతుంది అనమాట అండి. అయితే 6 years కానీ లేకపోతే 65 years కానీ ఈ రెండిట్లో ఏది ముందు వచ్చినా కానీ వారి యొక్క పదవీ విరమణ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ పదవీ విరమణ చేస్తే కనుక వీరికి ఏమైనా పోస్టులు ఉంటే ఎలక్షన్ కమిషన్లు చేసినటువంటి వారికి ఏమైనా పోస్టులు ఉంటాయని మనం చూసినట్లయితే కనుక గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి తదుపరి నియామకానికి వీరు అర్హులుగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు, అదే రకంగా ఎన్నికల కమిషనర్ ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ రాజీవ్ కుమార్ గారు, ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండడం జరిగిందనమాట అండి. మిగతా 2 ఎలక్షన్ కమిషనర్లు చూసుకున్నట్లయితే కనుక శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు, అదే రకంగా శ్రీ సుఖ్బీర్ సింగ్ సంధు గారు, వీరు 2 ఎలక్షన్ కమిషనర్గా ఉండడం జరిగింది. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శ్రీ రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది అనమాట. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. సిఈసిని తొలగించే పద్ధతి మనం చూసినట్లయితే కనుక నిరూపితమైనటువంటి దుష్ప్రవర్తన లేకపోతే అసమర్థత కారణంగా రెజల్యూషన్ మెజారిటీ 2/3 వంతు సభ్యులు హాజరై ఉండాలి. అదే రకంగా ఓటింగ్ చేస్తున్నటువంటి వారు ఉండాలి. ఇందులో మనం చూసినట్లయితే కనుక 50% కంటే ఎక్కువ మద్దతు కనుక వీరిని తీసివేయాలి, సిఈసిని తొలగించాలని వచ్చినట్లయితే కనుక సిఈసి తొలగించడం జరుగుతుంది అనమాట అండి. దీనిని రాష్ట్రపతి గారు చేయడం జరుగుతుంది అనమాట. ప్రధాన బాధ్యతలు
పాత్రలు అదే రకంగా బాధ్యతలు మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల నియోజకవర్గాలను నిర్ణయించడం అనేటువంటిది ఈసీఐ యొక్క బాధ్యత ఉంటుంది. ఎలక్టోరల్ రూల్స్ను సిద్ధం చేయడం, వాటిని సవరించడం అనేటువంటిది అదే రకంగా ఎన్నికల షెడ్యూళ్లు మరియు తేదీలను తెలియజేయడం జరుగుతుంది. రాజకీయ పార్టీలను నమోదు చేయడం, వాటికి జాతీయ లేదా రాష్ట్ర పార్టీల హోదా కల్పించడం అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది అనమాట అండి. అదే రకంగా రాజకీయ పార్టీలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అంటే ఎంసీసీని జారీ చేయడం, ఎంపీల అనర్హతకు సంబంధించిన విషయాలపై ప్రస్తుతానికి సలహా ఇవ్వడం అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పాత్రలు బాధ్యతలుగా ఉండడం జరిగిందనమాట అండి. ఈసీఐ ఎదుట ఉన్నటువంటి సవాలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదుట ఉన్నటువంటి సవాలు చూసుకున్నట్లయితే కనుక చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క కుదించబడినటువంటి పదవీ కాలం అనేటువంటిది, అలాగనే నియామకాలలో కార్యనిర్వాహక ప్రభావం ఉండడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ఎన్నికల నిర్వహణ గురించి అని చెప్పేసి ఏవైతే అమౌంట్ కావాలంటాయో ఆర్థిక పరమైనటువంటి వారి గురించి కేంద్రంపై ఎక్కువగా ఆధారపడడం అనేటువంటిది, అలాగనే స్వతంత్ర సిబ్బంది లేకపోవడం అనేటువంటిది కూడా ఈసీఐ యొక్క సవాలుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదే రకంగా మన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ ఉన్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.